హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే చిన్నా స్పేస్ కేసీఎస్. జై శ్రీరామ్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న చారిత్రక మరియు ఆధ్యాత్మిక క్షేత్రం ఒంటిమిట్ట గురించి తెలుసుకోబోతున్నాం. కడప నగరానికి సుమారు 25 కిలోమీటర్లు, రాజంపేట నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సు మరియు రైలు సౌకర్యం ఉంది. చారిత్ర, సాహిత్యం, ఆధ్యాత్మికత కలగలిసిన ఒంటిమిట్టను జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించాలి. ఈ ఆలయాన్ని ఆంధ్ర భద్రాచలం అని కూడా పిలుస్తారు. కానీ మీకు తెలుసా, ప్రపంచంలోని ఇతర రామాలయాలకు భిన్నంగా ఇక్కడి శ్రీరాముల వారి పక్కన హనుమంతుల వారు ఉండరు. అసలు హనుమంతుల వారు లేని రామాలయం ఎందుకుంది? బమ్మెర పోతనకు ఈ ఆలయానికి ఉన్న సంబంధం ఏమిటి? పౌర్ణమి రోజున రాత్రిపూట చంద్రకిరణాలు స్వామివారిని ఎలా తాకుతాయి అనే వివరాలు ఈ వీడియోలో అద్భుతమైన ఆలయ చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఊరికి ఒంటిమిట్ట లేదా ఏకశిలానగరం అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే 2 దొంగలు ఉండేవారట. వారు దారి దోపిడీలు చేస్తూ బతికేవారట. ఒకరోజు వారికి రాముల వారిపై భక్తి కలిగి తమ ప్రవర్తన మార్చుకున్నారట. స్వామివారి విగ్రహం దొరికిన తర్వాత వారి భక్తికి మెచ్చి వారి పేర్ల మీదే ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందంట. మరొక కథనం ప్రకారం ఈ ఆలయాన్ని ఒకే రాతిపై అనగా ఏకశిలపై నిర్మించారు కాబట్టి దీనిని ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. ఆలయ చరిత్రలో మరొక ఆసక్తికరమైన ఘట్టం ఇక్కడి రామతీర్థం. అరణ్యవాస సమయంలో రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు సీతమ్మ తల్లికి తీవ్రమైన దాహం వేసిందట. చుట్టూ చూస్తే ఎక్కడా నీరు కనిపించలేదు. అప్పుడు శ్రీరాముల వారు తన బాణాన్ని సంధించి పాతాళానికి వేయగా అక్కడి నుండి గంగ పైకి ఊబికి వచ్చిందట. ఆ నీటితోనే సీతమ్మ తల్లి దాహం తీర్చుకుందట. అదే ఈరోజు మనం చూస్తున్న రామతీర్థం. అలాగే లక్ష్మణుడు కూడా తన బాణంతో మరొక తీర్థాన్ని సృష్టించాడని, దాన్ని లక్ష్మణ తీర్థం అని పిలుస్తారని చెబుతారు. ఈ కోనేరులో నీరు ఎప్పుడూ ఎండిపోదు అని, ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ కోనేరు పక్కన కూర్చుంటే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ప్రధాన ఆకర్షణ గర్భాలయం. సాధారణంగా రామాలయాల్లో సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇక్కడ ఉండరు. ఎందుకంటే రామాయణంలోని కిష్కింధకాండలో హనుమంతుల వారిని కలవకముందే అరణ్యవాసంలో శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించారని పురాణాలు చెబుతున్నాయి. శబరి కోసం రాముల వారు ఇక్కడే మోక్షం ప్రసాదించారని, అందుకే ఇక్కడ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారని, హనుమంతుల వారు ఉండరని చెబుతారు. మరొక అద్భుతం ఏంటంటే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు, మూర్తులు ఒకే రాతిపై వెలిసాయి అంట. అందుకే ఇది శిల్పకళ అద్భుతంగా నిలుస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు శ్రీరాముల వారి పక్కన హనుమంతుల వారు లేకపోవడానికి కిష్కింధకాండకు ముందే శ్రీరాముల వారు ఇక్కడికి రావడం ఒక కారణమైతే, స్థానికంగా మరొక బలమైన కథనం ప్రచారంలో ఉంది. అదే జాంబవంతుడి ప్రస్తావన. ఈ ఆలయంలో మనకు జాంబవంతుడి విగ్రహం కనిపిస్తుంది. పురాణాల ప్రకారం జాంబవంతుడు త్రేతాయుగంలో రాముల వారి సేవలో తరించాడట. అయితే శ్రీరాముల వారి పక్కన ఎప్పుడూ హనుమంతుల వారే ఉండటం చూసి జాంబవంతుడికి ఒక కోరిక కలిగిందట. ఒక్కసారైనా సీతారామ లక్ష్మణులతో సహా ఏకాంతంగా హనుమంతుల వారు లేకుండా దర్శించుకోవాలని కోరుకున్నాడట. భక్తుడైన జాంబవంతుడి కోరిక తీర్చడానికే స్వామివారు ఇక్కడ హనుమంతుల వారు లేకుండా కేవలం సీతారామ లక్ష్మణుల సమేతుడై జాంబవంతుడికి దర్శనమిచ్చాడని పెద్దలు చెబుతారు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి బదులుగా మనం జాంబవంతుడిని చూడవచ్చు. ఈ ఆలయ గొప్పతనం మన దేశానికే పరిమితం కాలేదు. 1652వ సంవత్సరంలో, అంటే దాదాపు 370 ఏళ్ల ప్రముఖ ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ టెవర్నియర్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన తన పుస్తకంలో ఒంటిమిట్ట ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోతూ, భారతదేశంలో మొత్తంలో ఉన్న అత్యంత అద్భుతమైన ఆలయాలలో ఇది ఒకటి అని, అప్పట్లోనే ఈ ఆలయం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిందంటే విజయనగర రాజులు దీనిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 32 స్తంభాల మండపం, మధ్యరంగ మండపం అద్భుతంగా ఉంటుంది. అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే పౌర్ణమి రోజు రాత్రి చంద్రకిరణాలు నేరుగా గర్భగుడిలోని సీతారాముల వారి పాదాలను తాకుతాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు.
మీరు ఎప్పుడైనా గమనించారా? రాముడు ఉన్న చోట శివుడు, శివుడు ఉన్న చోట రాముడు ఉండటం మన సనాతన ధర్మంలోని గొప్పతనం. దానికి ఒంటిమిట్ట ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ఆలయం కేవలం రామాలయం మాత్రమే కాదు, ఇదొక అరుదైన హరిహర క్షేత్రం. అంటే ఇక్కడ విష్ణు స్వరూపుడైన రాముడు, ఆలయకారుడైన శివుడు ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నారు. సాధారణంగా రామాలయాల్లో శివాలయం ఉండటం చాలా అరుదు. కానీ ఇక్కడ ప్రధాన ఆలయానికి ఎడమవైపున మనం రాములవారి దర్శనం చేసుకుని బయటకు రాగానే ఎదురుగా మనకు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. స్థల పురాణం ప్రకారం రావణ సంహారం తర్వాత రాముడు బ్రాహ్మణ హత్యా పాతకం, బ్రాహ్మణుడైన రావణుడిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి శివుడిని ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు. ఆ శివలింగమే ఈ రామలింగేశ్వరుడు. భక్తులు ముందుగా రాముడిని దర్శించుకుని తర్వాత రామలింగేశ్వరుడిని దర్శించుకోవడం ఇక్కడ ఆచారం. శైవ వైష్ణవ భేదాలు లేకుండా అందరూ కలిసి పూజించే పవిత్ర స్థలం ఇది. ఒంటిమిట్ట కేవలం ఆలయమే కాదు, తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు కూడా. సహజ కవి బమ్మెర పోతన ఇక్కడే నివసించి ఆంధ్ర మహాభాగవతాన్ని రచించారని, దానిని శ్రీ కోదండరామునికి అంకితం ఇచ్చారని ప్రతీతి. బాల రసాలాల అంటూ సాగే పద్యాలను పోతన ఇక్కడే రాశారట. రాజులకు తన కావ్యాన్ని అంకితం ఇవ్వనని, కేవలం దేవుడికే ఇస్తానని చెప్పిన పోతన భక్తికి ఈ ఆలయం సాక్ష్యం. ఇక్కడ పోతన విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. బమ్మెర పోతన గారు ఈ ఆలయానికి ఎంత దగ్గరివారో చెప్పడానికి ఒక చిన్న కథ కూడా ప్రచారంలో ఉందట. పోతన గారు భాగవతాన్ని రచిస్తున్నప్పుడు అప్పటి రాజులు ఆ గ్రంథాన్ని తమకు అంకితం ఇవ్వమని, అందుకు చాలా ధనం, ఆభరణాలు ఇస్తామని ప్రలోభ పెట్టారట. రాజుల కోరికను కాదంటే ప్రాణహాని ఉందని తెలిసినా సరే పోతన గారు మాత్రం బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ పూలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలముల్ మేలుగా ద్రోయుచున్ బ్రతుకుట మేలు పతింగొల్చుచున్ అనగా, లేత మామిడి చిగురులాంటి నా కవిత్వం అనే కన్యకను దుర్మార్గులైన రాజులకు అంకితం ఇచ్చి వాళ్ళు విసిరే ఎంగిలి మెతుకులు తినడం కంటే ఒక రైతుగా మారి పొలం దున్నుకొని బతకడం మేలు, లేదా కారడవిలో ఆకులు అలుములు కందమూలాలు తింటూ బతకడమే మేలు అని పోతన గారు రాజుల ముఖం మీదే చెప్పిన నా కవిత్వం ఆ కోదండరాముడి సొత్తు, నరులకు నేను అంకితం ఇవ్వను అని తెగేసి చెప్పారట. పేదరికం అనుభవించినా సరే తన భక్తిని అమ్ముకోని గొప్ప వ్యక్తి పోతన గారు. ఆయన రాసిన భాగవతంలోని స్కందాలను నేరుగా ఆ కోదండరాముడి పాదాల చెంత ఉంచి పూజించేవారట. ఈ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూనే ఆయన ఎన్నో పద్యాలను అశువుగా చెప్పారని అంటారు. అందుకే ఒంటిమిట్ట వెళ్ళినప్పుడు పోతన గారి విగ్రహం చూస్తే మనసు పులకరిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం తెలంగాణకు వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట రామాలయాన్ని అధికారిక శ్రీరామనవమి వేడుకల వేదికగా ప్రకటించింది. ఆగండి, ఏదో వెలితిగా ఉంది కదా. ఒకవైపు స్వామివారిని దర్శించుకుందాం అన్న ఆనందం ఉన్నా హనుమంతుల వారిని దర్శించుకోలేదు అని ఇంకోవైపు ఏదో తెలియని వెలితిగా అనిపిస్తుంది కదా. హనుమంతుల వారు లేని రామాలయం అని చెప్పిన తర్వాత మరి హనుమంతుడు అసలు ఇక్కడ లేరా అనే ప్రశ్నకు సమాధానం, అసలు రాముల వారిని వదిలి ఆంజనేయుడు ఉండగలడా? ఆంజనేయుల వారిని కాదని రాముల వారు ఉండగలరా? అసాధ్యం. మనం వీడియో మొదట్లో గర్భగుడిలో హనుమంతుల వారు లేరని చెప్తున్నాం, కానీ చరిత్ర ఏది చెప్పినా, కాలం ఏది నిర్ణయించినా ఆ బంధం విడిపోయేది కాదు. అందుకేనేమో గర్భగుడిలో పక్కన లేకపోయినా సరిగ్గా రాముల వారి చూపులకు ఎదురుగా నేనున్నాను ప్రభు అంటూ నిలబడ్డాడు శ్రీ భక్త సంజీవరాయ స్వామివారు. పురాణాల ప్రకారం అప్పటికి వారి పరిచయం కాకపోవచ్చు, కానీ రాముల వారిని చూసిన కళ్ళతో హనుమంతుల వారిని చూడకపోతే ఆ జన్మ అసంపూర్ణమే అని భావించిన భక్తులు స్వామికి అభిముఖంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆయన కేవలం బంటు కాదు, సంజీవరాయుడు అంటే మృత్యువుని జయించేవాడు, మన కష్టాలను రోగాలను నయం చేసే వైద్యుడు. లోపల రాముల వారు పాలించే రాజు అయితే బయట ఈ సంజీవరాయుడు ఈ క్షేత్రాన్ని కాపాడే సైన్యాధ్యక్షుడు. అందుకే రాములవారి దర్శనం ఎంత ముఖ్యమో బయట ఈ సంజీవరాయుడి ఆశీర్వాదం కూడా అంతే ముఖ్యం. వీలు చేసుకొని మరీ వెళ్ళి దర్శనం చేసుకొని ధన్యులు కండి. జై శ్రీరామ్.